ఇప్పుడు చూడొచ్చు నా వెనకమాల బుద్ధుడు పొడుగుని ఉన్నాడు. ఇది పొద్దున అంటే ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు హత్యాయిలో మహాభక్త లంగకారామన్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో ఉన్న బుద్ధుడు అంత పెద్ద విగ్రహం కాదు కానీ చిన్నది. అది ఏంటంటే చాలా పెద్దది. మీకు చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ ఇది చాలా చిన్న విగ్రహం. అది చాలా హైట్, చాలా బాగుంది. సో ఇక్కడ చూడటానికి చాలామంది వస్తున్నారు. యాక్చువల్ చెప్పినట్టు ఇందాక ఇది ఒక ఐలాండ్లో ఉంది, కోయో ఐలాండ్. ఇది సోంగ్లా సిటీలోనే, విత్ సోంగ్లా సిటీలోనే. దీని ఆపోజిట్ ఇక్కడ చిన్న పగోడాస్ ఇవన్నీ ఉన్నాయి. బుద్ధుడి విగ్రహాలు ఇక్కడ నుంచి ఆశీర్వదిస్తున్నట్టు. అక్కడ బ్రహ్మదేవుడు, ఇక్కడ బ్రహ్మదేవుని కూడా పూజిస్తారు. సో అది ఇక్కడ అంతా ఏనుగు బొమ్మలు పెట్టి అంతా ఇదిగోండి, ఏనుగు బొమ్మల ముందు అంతా హ్యాపెనింగ్గా ఉంది. ఇప్పుడు ఈ బుద్ధుడు విగ్రహం బ్యాక్ సైడ్ వెళ్ళేదానికి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహం. ఇదే ఈ బ్రిడ్జ్ మీదుగా రావాలి మనం. ఇది చుట్టూ, ఇది బ్యాక్ సైడ్. ఇదిగోండి ఇలా ఉంది. సో ఇటు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంచెం చూపిస్తాను చుట్టూతో వాటరు. సో ఇదంతా ఈ బ్రిడ్జ్ మీద రావాలి మనం. అసలు దీని మీద వస్తుంటే అది ఎందుకు మరి, అది నదుల మీద ఉండదు, ఇక్కడ ఓషన్ మీద కూడా ఇంత గాలి ఉంటుంది. కానీ అసలు ఇక్కడ విపరీతమైన గాలి. ఎంత గాలి అంటే బైక్ ఒక పక్కకి వెళ్ళిపోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది బైక్. మరి అంత గాలి ఎందుకు ఉందని అసలు ఇది ఫుల్ ఫోర్స్ బ్లోవర్స్, పెద్ద పెద్ద బ్లోవర్స్ పెట్టి మనం ఫేస్ మీద గుర్తి ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఈ కోయో అనే ఐలాండ్లో ఇలా ఉంది బుద్ధ విగ్రహం. సో ఇది రావాలంటే ఇప్పుడు మీకు ఎదురుగా కనపడుతున్న బ్రిడ్జ్ మీదగా రావాలి. సో ఇది సోంగ్లా లేక్లో ఉంటుంది. ఈ కోయో ఐలాండ్ సోంగ్లా సిటీలోని సోంగ్లా లేక్లో ఒక ఐలాండ్, చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. ఇది ఎంతో ఉండదు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ బ్రిడ్జ్. సో ఇది చూడండి, ఫ్లాగ్స్ కూడా అంత ఫోర్స్గా ఉన్నాయి. ఇక్కడ ఏదో చిన్న స్కల్ప్చర్, చేపల బొమ్మలు వేసి చిన్నదే బ్రిడ్జ్. సో ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ కూడా బిజినెస్ జరుగుతుంది, గుర్రాల బిజినెస్. గుర్రాల మీద చిన్నపిల్లల్ని ఎక్కించి వాళ్ళకి ఇది అక్కడ చూడండి, దూరంగా మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా. ఇక్కడ చూడండి ఏదో స్కల్ప్చరు, ఒక పెద్ద చేపని ఇద్దరు పట్టుకుంటే ఒక అతను ఏదో డైరెక్షన్ ఇస్తున్నట్టు. చూడండి ఎంత పెద్ద చేప ఉంటుందా. అయితే చూడండి స్కల్ప్చర్ ఉంది దీనిలో, ఎదిగింది ఇక్కడే. ఇదిగోండి అదిగో సర్రియలిస్టిక్. అది దీన్ని గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అని అంటారు. సో ఇక్కడ కూర్చుంటానికి కూడా, రిలాక్స్ అవ్వడానికి, జస్ట్ నడవడానికి ఇదంతా. ఇదిగోండి అలాంటి గుర్రాల మీద కూడా ఎక్కించి తిప్పుతారు పిల్లల్ని వస్తే. సో అదే విషయం. ఇక్కడ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి కానీ ఎవరో ఏం తీసుకోవట్లేదు. సో ఇక్కడతో ఈ సోంగ్లా వ్లాగ్ కంప్లీట్. మనం బ్యాక్ టు హత్యాయి వెళ్ళిపోయి అక్కడ కంటిన్యూ చేయటం. మనం ఇప్పుడు ఇంకొక లొకేషన్కి వచ్చాం. ఇది పేరు పలకడానికి కొంచెం కష్టమే కానీ బట్ చూడండి. సో నా వెనకాల కనపడుతుంది కదా పగోడా. అదేంటి పగోడాలు చాలా సార్లు ఉంటాయి కదా, దీనిలో స్పెషల్ ఏమన్నా, ఇది మీకు చూడటానికి ఇలాగే అనిపిస్తుంది కానీ ఇది మొత్తం స్టీల్ పగోడా. ఎక్కడైనా విన్నారా, ఎప్పుడైనా చూసారా స్టీల్ పగోడా? పగోడాస్ మనం ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే కాదు,
మలేషియాలో చాలా తక్కువలండి. టువర్డ్స్ థాయిలాండ్ బార్డర్ ఉంటాయి, కానీ పగోడాస్ ఆర్ బుద్ధిస్ట్ టెంపుల్స్. థాయిలాండ్, వియత్నాంలో కూడా ఎక్కువ ఉండవు. థాయిలాండ్, కంబోడియా ఈ 2 దేశాల్లోనే ఎక్కువ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి. అఫ్కోర్స్ వియత్నాంలో కూడా ఉంటాయి, కానీ అక్కడ బుద్ధిజం కంప్లీట్గా డామినేటెడ్ కంట్రీ కాదు. 50% 60% బుద్ధిజం, మిగతాదంతా నాన్ రిలీజియస్ ఎథిస్టులు ఉంటారు, నాస్తికులు ఎక్కువ ఉంటారు అక్కడ. అయితే సంథింగ్ ఫోక్ రిలీజన్. కానీ ఇక్కడ చూడండి, సరే అదంతా పక్కన పెడితే ఇది స్టీల్ పగోడా. సో వినటానికి చూడటానికి వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది రావటానికి కూడా ఇక్కడికి చాలా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే కొండలెక్కి దిగటమే. ఇప్పుడు నేను అంతకుముందు సోక్లా సిటీలో కంప్లీట్ అయిపోయింది కదా, అక్కడ నుండి ఇక్కడికి హతియాయి బ్యాక్ వస్తుంటే మధ్యలో ఇక్కడ ఆగాను. సో ఇది నా గ్రౌండ్ నుండి కొండ మీదకి 2.5 కిలోమీటర్స్ ఉన్న ఆన్ ది వేలో చాలా ఎలాగంటే ఒక మధ్య ఫారెస్ట్ మధ్యలో నుండి వస్తున్న ఫీలింగ్. మొత్తం రబ్బర్ ప్లాంటేషన్ ఎస్టేట్స్, రబ్బర్ ఎస్టేట్స్ మొత్తం ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇది ఎంట్రన్స్. ఇలా వస్తాం. ఈ కొండ మీద కూడా 2.5 కిలోమీటర్స్ కింద నుండి పైకి వచ్చేది కూడా చాలా నేరోగా. అంటే ఒక 4 వీలర్ ఒక సైడ్ వస్తే ఇంకో సైడ్ టైట్ అవుద్ది, అంత చిన్న రోడ్డు. సో ఇలా వచ్చేస్తే ఎదురుగా బుద్ధుడు కూర్చుని ఉన్నాడు. కింద బాలబుద్ధుడు అనుకుంటా, ఇది తెలియదు, కానీ నేను బాలబుద్ధుడు అని అంటున్నాను, అంత వేరేగా అనుకోవద్దు. ఇక్కడ గంటలో కొడతాకి ఇక్కడ పెట్టారు ఇలా డ్రమ్స్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ బెల్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్క బెల్ ఒక్కొక్క ఇదనమాట. డే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అలా 8 ఉన్నాయి అనుకోవచ్చు. మీరేంటి 8 ఉన్నాయి మరి అంటే, ఒకటి మధ్యలో ఒకటి వదిలేశారు. దాని మీద రాసి ఉన్నాయి, ఎందుకంటే నేను ఊరు చెప్పట్లేదు, దాని మీద రాసి ఉన్నాయి అని చెప్పిన. ఇది చూడండి అసలు స్టీల్ పగోడా. ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీకు కనబడుతుంది కదా, అదే నేను బైక్ అక్కడ పెట్టాను, చెప్పులు అక్కడ వరకే, నో షూస్ అని మొత్తం ఎక్కడక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. సో షూస్ దాటి వేసుకెళ్ళకూడదు. ఇక్కడంతా దీపం పెట్టాలన్నా అవే చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఒత్తులు కొనుక్కొని పెట్టాలనే వాళ్ళు ఇక్కడ ఇక్కడ బుద్ధిజం అదే బుద్ధుడి ఉన్నాయి విగ్రహాలు పెట్టి ఇలా ఆపోజిట్. చూడండి క్లోజర్ లుక్, ఇది ఇలా ఉంది, ఎంత హైట్ ఉంది. సో నా ముందు ఒక బ్యాచ్ వచ్చింది, ఫోటోలు దిగుతున్నారు. సో మనం లోపలికి వెళ్ళి ఇంతేనా పైకి ఎక్కడం ఏమైనా, అది లోపలికి వెళ్ళటం ఉండదా మరి తెలియదు. సో ఇక్కడేమో ఒక పాములాగా ఉండి ఇలా ఇక్కడ పూజిస్తున్నారు. ఇక్కడ కూడా ఇది కూడా స్టీలే, ఇది కూడా స్టీలే. మరి ఇలా స్టీల్గా ఎందుకు పెట్టారో మన దానికి ఏంటనే తెలియదు మనకి. దీని చుట్టూ మళ్ళీ నడవటానికి ఉంది, మరి అది కిందకి వెళ్తుందా ఏంటో తెలియదు కానీ. సో వీళ్ళతో పాటే మనమును ఇలా లోపలికి బుద్ధిస్ట్ ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. సో బాలబుద్ధుడు అనుకుంటా. ఇక్కడ ఎన్లైట్మెంట్, ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడేమో అంతకుముందు రాజులు అనుకుంటా. ఇక్కడ కూడా బుద్ధుడు ఉన్నాడు కూర్చొని. ఇక్కడ కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. లోపలికి వచ్చాం. ఇక్కడ చూస్తే అసలు ఇదిగోండి, దాని చుట్టూతో ఒకసారి అసలు మీకు ఇది ఎలా చూపిస్తారో అర్థం కావట్లేదు. రాత్రిపూట లైటింగ్ పెట్టినప్పుడు ఇలా ఉంటుందంట గ్రీన్ కలర్లో. సో ఇక అన్నీ థాయిలాండ్లో ఉన్న రకరకాల పగోడాస్ ఇవన్నీ ఉన్నాయి.
ఇది చూస్తే అసలు ఇది బుక్స్ పెట్టి చదువుతున్నట్టు అందరూ రాగా బుక్స్ పెట్టి ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో లోపల అంతా స్టీలు. ఇదంతా ఇక్కడ ఏదో పట్టు వస్త్రాల్లాగా పెట్టారు. ఇదంతా చూడండి. ఇక్కడ మళ్ళీ బుద్ధుడి ఉన్నాయి. ఇలా ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీకు తర్వాత చూపిస్తా ఒక విషయం. ఇందాక అక్కడ ఉన్నాయి కదా, మనం కరెక్ట్గా దానిలోకి వచ్చాం. ఇవాళ మండే. సో దీని చుట్టూతా ఇది బ్యాక్ సైడ్. ఇదిగోండి స్టీల్ పకోడా బ్యాక్ సైడ్ వచ్చాం. ఇక్కడ 4 సైడ్లు 4 ఉన్నాయి. ఈ చుట్టూ నడవడానికి అనుకుంటా. ఈ పకోడా చుట్టూ నడవడానికి ఇలా పెట్టారు. ఇక్కడ మీకు లోపల కింద చూపిస్తాను. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒకవైపు నుంచుని బుద్ధుడు, ఒకవైపు కూర్చుని బుద్ధుడు. ఇక్కడ ఏంటంటే రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. దానికి ఒక స్టోరీ ఉంది, కింద రాసి ఉంది ఏంటనేది. అదే ఎన్లైట్మెంటా ఏంటా అని. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఆయన అందరికీ చెప్పటం. ఇక్కడికి వచ్చేసి లోకల్ రాజు తీసుకున్నాయి అన్ని ఫొటోస్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఈరోజు మండే. నేను కరెక్ట్గా ఒక ఫస్ట్ మండే దానిలోకి వెళ్ళా. సో సండే, సాటర్డే, ఫ్రైడే, అలా ట్యూస్డే, వెన్స్డే నైట్. ఓకే సార్, ఇక వెన్స్డే నైట్ అంట. మళ్ళీ వెన్స్డే ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళందరూ పెయింటింగ్స్, రాజులు, మాంక్స్ లాగా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ మళ్ళీ రాజులు అయ్యి ఉంటారు వీళ్ళందరూ. ఇదిగోండి సాటర్డే, థర్స్డే, వెడ్నెస్డేకి మాత్రం 2 ఉన్నాయి. సో మనం రావటం నాకు తెలిసి థర్స్డే నుండి వచ్చాం. అంటే తెలియదుగా మనకి లోపల ఏంటి ఇది. లోపల మాత్రం ఇది పకోడా ఇలా ఉంది, సీలింగ్ కేక. సో అది వెడ్నెస్డేకి 2 ఉన్నాయి. వెడ్నెస్డే మరి మీరు వీళ్ళకి వెడ్నెస్డే ఆస్పీషియస్ ఏమో తెలీదు. అది ఈ పకోడా. సో దీనికి వెళ్ళే జర్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా నేరోగా ఉంటాయి, చాలా నేరో. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఇదిగోండి పకోడా మళ్ళీ. సో అది స్టీల్ పకోడా. ఇది కొంచెం మనకి ఇక్కడ నోరు తిరగడం కొంచెం ఇబ్బంది, కానీ పేరు చదవటం. సో అది విషయం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను కింద నుండి. ఇది గ్రౌండ్ లెవెల్. ఇది ఒక్కొక్క హోలు ఒక్కొక్క వారానికి, ఒక్కొక్క రోజుకి, వారంలో రోజుకి. వెడ్నెస్డేకి మాత్రం వెడ్నెస్డే నైట్ అని 2 ఉన్నాయి. ఇది కింద నుండి ఆ స్టీల్ పకోడా. మరి పైకి వెళ్ళటానికి ఉందా అంటే, ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు. చూద్దాం, మనం ఎందుకు కదలకూడదు? ఇంత దూరం వచ్చి పైకి ఎందుకు వెళ్ళకుండా ఉండాలి? సో వీళ్ళు ఎక్కిన తర్వాత వెళ్దాం. ఇక్కడ డైరెక్షన్ కూడా ఉంది, మనం చూసుకోలేదు. పైకి కానీ డైరెక్షన్ కూడా ఉంది. ఇది మిగతాది ఎక్కడా లేదు. సో ఈ ఒక్కదానికే ఉంది డైరెక్షన్ పైకి. చూద్దాం. ఇక్కడ కూడా పైకి అని చెప్పేసి డైరెక్షన్ పెట్టుంది. మనం కూడా ఎక్కుదాం. ఇదిగో స్టెప్స్ ఇలా ఉన్నాయి, చిన్న స్టెప్స్. సో మనం కూడా ఎక్కుదాం. జాగ్రత్తగా ఎక్కాలి, నెత్తి పగులుద్ది లేకపోతే. ఎందుకంటే పైన చాలా నేరగా ఉంది. పడతానో లేదో ఊరు నాయన. అమ్మ, ఏదో గుహలో దూరి వచ్చినట్టు నాకైతే. ఇదిగోండి ఇక్కడ చూడండి, చిన్న గ్యాప్ అంతే. ఇదిగో పైకి రాగానే ఇది ఫేస్. ఈ బ్యాచ్ ఒక పావుగంట తర్వాత చిన్న మనకు బాగుండేది. ఇవన్నీ ఇలా ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇదిగోండి ఇక్కడ చూడండి, పైన వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. చూస్తున్నారా? మొత్తం స్టీల్తో ఇలా పకోడా పెట్టారు పైన.
సో ఇవి కూడా ఇలా ఉన్నాయి. ఈ గిన్నెలు ఉండి ఇలాంటి గిన్నెలు ఉన్నాయి. 1 2 ఇది మొత్తం 4 ఉన్నాయి. ఇదంతా దాని చుట్టూ. మళ్ళీ ఇటు దిగటానికి ఓకే, ఎక్కటానికి ఒకటి దిగటానికి ఒకటి. చూసారా, ఇది దాని చుట్టూతో ఇక్కడ ఇలా ఉంది. సో అది ఎక్కటానికి యాంకమాల నుండి ఇప్పుడు ఇది వెళ్తున్నారు చూసారా, అదేమో దిగడానికి. పైన అంతా ఇలా ఉంది. అసలు ఇదంతా అదేకి ఇక్కడ నుండి వ్యూ చూడండి. మనం హిల్ టాప్ మీద ఉన్నాం అని చెప్తాం కదా, మీకు కనబడుతుందా? హిల్ టాప్ మీద ఉన్నాం. ఇంకా పైకి ఉంది కానీ రామసింహాలు వెళ్ళకుండా అడ్డంగా పడుకున్నాయి. ఇప్పుడు ఇదిగోండి 1 2 3 కింద దాని ఫ్రెండ్ కూడా వస్తుంది. పైకి వెళ్ళటానికి బాబు, ఇది కిందకి వెళ్ళండి అని చెప్పేసి అది ఒక సూచిస్తున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు చాలా చిన్నది. నేను రైజ్ కూడా చేయట్లే బండి. అదిగోండి కారు చూస్తే పక్కన స్పేస్ కూడా లేదు, చూశారు కదా. అంతా ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్నట్టు. ఇప్పుడు కొండ దిగుతున్నాం మనం. అక్కడ కొండ ఎక్కాం కదా, ఇప్పుడు దిగుతున్నాం. ఇంజిన్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవడమే. చాలా చిన్న రోడ్డు. వస్తున్నారు వెహికల్స్, వస్తున్నాయి వెళ్తున్నాయి. ఇప్పుడే వచ్చింటారు చూసారా. చాలా మందికి తెలియదు కానీ చూపిద్దాం. స్టీల్ పగోడా ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ చూడలేదు. పగోడాస్ ఉంటాయి కానీ స్టీల్ పగోడాస్ అనేది కొంతమంది అయితే నడుచుకుని కూడా వస్తున్నారు. మరి ఇంత పాములు కొట్టులు ఉంటాయి ఎందులో బాబు అని రిస్క్ తీసుకుంటారు. ఎంత స్టీప్గా ఉందో, జాగ్రత్తగా వెళ్ళాలి. పెద్ద ఏజ్ సంబంధం లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. అంతా రకరకాలు ఉన్నారు. కొంచెం స్మూత్గా ఉంది, కొంచెం రోడ్డు పెద్దగా ఉంది. ఇప్పుడు దాకా చిన్న రోడ్డు, ఇది కొంచెం పెద్దది చేశాడు. కానీ లైన్ అయితే ఎక్కించాడు కానీ అంత స్కోప్ లేదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ కొంచెం పర్లా, పైన చాలా చిన్నగా ఉంది కదా రోడ్డు. కాకపోతే ఇక్కడ కోతి లేదు, ఒక్క కోతి కూడా కనపడాలి ఇప్పుడు దాకా. మరి ఇంత కోతులు ఉంటాయి మామూలుగా. ఇవన్నీ రబ్బర్ చుట్టూతా రబ్బర్ ప్లాంటేషన్స్. వాటికి చిన్న కప్పులాగా కట్టి ఆ చెట్లు కోస్తా ఉన్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నవన్నీ రబ్బర్ ప్లాంటేషన్స్. సైడ్న 2 సైడ్న వాటికి చిన్న చిన్న కప్స్ లాగా కట్టి ఉంది. ఇక కిందకు వచ్చేసాం. ఒక 3-4 అవర్స్ నుండి వర్షం చినుకులు పడుతుంది. కానీ చినుకులు ఏం పడతా, తడిసిపోయేంత ఏం పడలేదు. కానీ అక్కడక్కడ ఏదో మనమేమన్నా అక్షంతులు పడుతున్నాయి మీద. సో అదే ఈ స్టీల్ పకోడా
ఇది స్పెషల్ చూపిద్దామని. దీని మీద ఇంగ్లీష్లో ఏదో రాసిందా అంటే లేదు, కనపడలేదు అక్కడ. అది సో ఇక్కడ నుండి మనం బ్యాక్ టు హత్యాయ్.